ఓరుగల్లు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇద్దరు మంత్రులు, సీనియర్ నాయకుల మధ్య విభేదాలు మరింత పెరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య మేడారం జాతర టెండర్ల వ్యవహారం అగ్గిరాజేసింది. సుమారు 71 కోట్ల రూపాయల విలువైన పనుల టెండర్లు తనకు తెలియకుండానే ఇచ్చారని మంత్రి కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మంత్రి పొంగులేటిపై కొండా దంపతులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వరంగల్ రాజకీయాలతో పాటు దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం ఏమిటని సురేఖ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మంత్రి సీతక్క ఈ వివాదంపై స్పందించారు. నియోజకవర్గం తనదైతే నిధులు తెచ్చింది తాను కాగా మధ్యలో ఈ ఇద్దరు మంత్రుల పోరాటం ఏమిటని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్స్ పై హైకోర్టు తీర్పుతో సతమతమవుతున్న కాంగ్రెస్ సర్కార్కి మంత్రుల తాజా వివాదం మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఓరుగల్లు జిల్లా రాజకీయాల్లో నెలకొన్న ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్లో కాకరేపుతున్నాయి. ఓరుగల్లు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇద్దరు మంత్రులు, సీనియర్ నాయకుల మధ్య విభేదాలు మరింత పెరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఏంటి ఓరుగల్లు లొల్లి ఏంటి? తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో మంత్రుల మధ్య విభేదాలు రోజు రోజుకు పెడచూపుతున్నాయి. ఇటీవలే మనం చూసాం, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య ఏర్పడ్డ వివాదం, దీంట్లో అధిష్టానం ఎంటర్ కావడం, ఆ వివాదాన్ని సద్దుమణిగేలా చేయడం, ఈ విషయాన్ని మర్చిపోకముందే తాజాగా మరో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఏకంగా అధిష్టానం దృష్టికి దీన్ని తీసుకెళ్లేలా చేసింది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మరో మంత్రి కొండా సురేఖ. ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదం ఢిల్లీకి చేరింది. ఢిల్లీకి పొంగులేటి పైన ఫిర్యాదు చేసేందుకు కొండా సురేఖతో పాటు ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు ఢిల్లీ వెళ్లారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సోనియా గాంధీ కూడా ఫిర్యాదు చేయాలని వీరు నిర్ణయించారు. అందులో భాగంగా ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది, వీరికి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఫిర్యాదుకి గల కారణాన్ని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, మేడారం మహాజాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. వచ్చే సంవత్సరం 2026 జనవరి 28 నుంచి మేడారం మహాజాతర జరుగుతుంది. ఈ జాతరకు సంబంధించి ఈసారి మేడారం మహాజాతర జరిగే గద్దెల ప్రాంగణంతో పాటు మేడారం పరిసర ప్రాంతాలు, జంపన్నవాగు తదితర ప్రాంతాలన్నింటినీ కూడా ఎప్పుడూ ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రభుత్వం నిర్ణయించడానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీనికి సంకల్పించడానికి కారణం మంత్రి సీతక్క. ఆమె నియోజకవర్గ పరిధిలోకి మేడారం మహాజాతర వస్తుంది కాబట్టి, ఆమె ఆదివాసీ గిరిజన మహిళ కాబట్టి, ఆదివాసీ గిరిజన మహిళలు సమ్మక్క సారలక్కలు కాబట్టి ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి మెప్పించి ఆమె భారీ స్థాయిలో నిధులు తేగలిగారు. భారీ స్థాయిలో నిధులు తీసుకొచ్చి ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించి నిధులను కూడా విడుదల చేశారు. విడుదల చేసిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. కొండా సురేఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. మేడారం జాతర అనేది దేవాదాయ ధర్మశాఖ పరిధిలోకి వస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. మంత్రి సీతక్క ములుగు జిల్లా, ఆమె జిల్లా పరిధిలోనే, ఎట్ ది సేమ్ టైం ఆమె నియోజకవర్గ పరిధిలోనే మేడారం జాతర జరుగుతుంది. ఈ ముగ్గురు మంత్రులకు సంబంధించిన వ్యవహారం ఇది. కానీ ఇందులో సీతక్క ఎక్కడ ఎంటర్ కాకపోయినా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సంస్థలు 71 కోట్ల రూపాయల టెండర్లను దక్కించుకున్నాయి. ఇది ఆ జాతరకు సంబంధించి, ఆమె శాఖకు సంబంధించి, కొండా సురేఖకు సంబంధించి ఇది ఏమాత్రం సమాచారం లేదు. ఆమెకు తెలియకుండానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి టెండర్లు కాల్ఫర్ చేశారు. ఆయనకు సంబంధించిన కంపెనీ టెండర్లను తీసేసుకున్నది అనేది కొండా దంపతులు చేస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలో వారు ఒక్కసారిగా
ఆగ్రహావేశానికి గురయ్యారు. ఆగ్రహావేశానికి గురై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అంతటితో ఆగకుండా ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్తో పాటు జాతీయ నేతలకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రనాయకులు అందరి దృష్టికి కూడా తీసుకెళ్లారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం ఇన్ఛార్జి మంత్రిగా ఉండి ఇన్ఛార్జి మంత్రిగా ఆయన చేస్తున్న కార్యకలాపాలే కాకుండా తనకు సంబంధించిన దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో కూడా అతను ఏలుపెడుతున్నారు. వేలుపెట్టి తనకు సంబంధం లేకుండా తనకు ఏమాత్రం సమాచారం లేకుండా తనకు తెలియకుండా 71 కోట్ల రూపాయల టెండర్లను ఆయనకు సంబంధించిన కంపెనీ ఎలా దక్కించుకుంటుంది అనేది కొండా సురేఖ దంపతులు చేస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణ ఇలా ఉండగా మంత్రి సీతక్కకు సంబంధించిన అనుచరులు మంత్రి సీతక్కకు సంబంధించిన నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్న జరుగుతున్న చర్చ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించింది మెప్పించింది కొండా సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి నిధులు తీసుకొచ్చింది సీతక్క. సీతక్కకు సంబంధం లేకుండా ఈ టెండర్ల విషయం 71 కోట్ల రూపాయల విషయాన్ని ఇద్దరు మంత్రులు పెట్టుకుంటున్నారు, ఇద్దరు మంత్రులు కొట్లాడుతున్నారు. ఈ విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం, కొండా సురేఖకి ఏం సంబంధం? అయితే అయితే సురేఖకు సంబంధించిన శాఖ కావచ్చు, అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ కావచ్చు. కానీ నిధులు తీసుకురావడంలో ఇద్దరు మంత్రుల ఎఫర్ట్స్ ఏంటి, నిధులు తీసుకురావడంలో ఈ ఇద్దరు మంత్రులు చేసిన కృషి ఏంటి, పట్టుదల ఏంటి అనేది సీతక్కకు సంబంధించి ఆన్సర్ చెప్తున్నారు. కాబట్టి ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రుల మధ్య రాజేష్ స్విచ్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా పరిగణిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన స్టే చాలా ఇబ్బందికరంగా పరిగణిస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీ 42% రిజర్వేషన్లు కనుక ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే బీసీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది. ఈ బీసీల రిజర్వేషన్ల వ్యవహారాన్ని ఎలా తేల్చాలి, ఎలా ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం తలబట్టుకుంటున్న ఈ సమయంలో ఈ ముగ్గురు మంత్రులు ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ ఈ ఇద్దరు మంత్రుల వ్యవహారం ఎలా దీన్ని తేల్చాలి, ఎలా దీన్ని సద్దుమణిగి ఎలా చేయాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి తలలు పట్టుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కొండా దంపతులు ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి దగ్గరేది లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రమేయం ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలపైన ఎక్కువ అవుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఆయన వేలు పెడుతున్నారు. అభివృద్ధి పనుల విషయాలే కాకుండా మంత్రులు తమ పని తాము చేసుకోకుండా చూస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కలవకుండా చూస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కలిస్తే తనకెక్కడ ఇబ్బంది అవుతుందో అనో తనకు తానే అభద్రతా భావంలో ఉంటున్నారా, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కొండా దంపతులు చేస్తున్న ఆరోపణ. అందుకే అతను పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన వీరు ఢిల్లీకి వెళ్ళి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కాబట్టి అధిష్టానం ఎలా స్పందిస్తుంది ఏంటనే చూడాల్సి ఉంటుంది. అధిష్టానం నేరుగా రంగం దిగకుండా మనకు తెలిసిన విషయమే. అయితే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి అప్పచెప్తుంది, లేదంటే రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అప్పచెప్తుంది, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడుతుంది. చెప్పండి, వీరు మాట్లాడిన దాన్ని బట్టి మరి ఎవరైనా వెనక్కి తగ్గుతారా లేదా చూడాల్సి ఉంటుంది. అంటే సుధాకర్, అంటే పొంగులేటి ఈ ఒక్క విషయమే కాదు, ఇంతకుముందు జడ్చర్ల విషయంలో కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా ఈ యొక్క పొంగులేటి తీరుపై కూడా ఆయన కూడా అసహనం వ్యక్తం చేశారు. ఏంటి మొత్తం తోటి మంత్రులే పొంగులేటి విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే అధిష్టానం ఏమన్నా పొంగులేటికి ఏమన్నా క్లాస్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఈ విషయాన్ని ఈ అంశం ఇంకా మరింతగా పెరగకుండా ఏమన్నా క్లోజ్ చేసే అవకాశం ఉంటుందా? రాజకీయాలలో పైకి కనిపిస్తుంది వేరే ఉంటుంది, లోపల జరుగుతుంది వేరే ఉంటుంది. పొంగులేటి అవసరాలు అనేది కాంగ్రెస్ పార్టీకి ఉంది కావచ్చు, పొంగులేటి అవసరాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి కాబట్టి ఆయన ఎంకరేజ్ చేస్తుందని కూడా మనం భావించాల్సి ఉంటుంది. భారతదేశంలో మొత్తంగా కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అది ఒకటి మనం చూసినట్లయితే కర్ణాటక, మరొకటి తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా అవసరాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని పొంగులేటి తీరుస్తున్నాడేమో అనే అనుమానాలు అనే చర్చ కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. త్వరలో బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి. అదేవిధంగా ఇతరత్ర వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకుంటుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు నడపాలి, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు నడపాల్సిన అవసరాలు ఉంటుంది. రాష్ట్ర రాజకీయాలే కాకుండా జాతీయ స్థాయిలో రాజకీయాలు నడపాలంటే చాలా ఆర్థిక అవసరాలు ఉంటాయి, ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉంటుంది. అలాంటి వ్యవహారాలు ఏమైనా పొంగులేటి తీరుస్తున్నాడా, పొంగులేటి పైన కాంగ్రెస్ అధిష్టానం అలాంటి ఏమైనా ఆశలు పెట్టుకుంటుందా, లేకుంటే నమ్మకాలు పెట్టుకుంటూనే ఆయనను ఈ స్థాయిలో ఎంకరేజ్ చేస్తుందా అనే చర్చ కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు. లేకుంటే ఏ మంత్రికి లేని వెసులుబాటు, లేకుంటే ఏ మంత్రికి లేని స్వేచ్ఛ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎందుకు జరుగుతుంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రంగానే ఈ చర్చ అంతా ఎందుకు తెరపైకి వస్తుంది? లేకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదే ఎందుకు వివాదం అవుతున్నారు, వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. రాజు, రైట్, థ్యాంక్ యూ.